గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి జగన్మోహన్ రెడ్డి గారి కర్మ ఏంటో అయితే నాకు అర్థం కాదు సార్. ఆయన ఏదైతే అన్నాడో మళ్ళా చివరికి వచ్చి మళ్ళీ అయ్యి ఆయనకి తగులుతా ఉన్నాయి అనమాట. అవును. చంద్రబాబు గారిని అసలు ఎన్ని రకాలుగా విమర్శించాడు. నువ్వు 5 సంవత్సరాల్లో క్యాపిటల్ కట్టలేకపోయావు, నాకు ఇవ్వండి, నేను 2 సంవత్సరాల్లో కట్టి అవతల పడేస్తాను అన్నాడు. సరే, ప్రజలు మరి ఏమి నమ్మారో ఏంటో కానీ ఆయనకి అధికారం ఇచ్చారు. ఆయన అధికారం ఇచ్చి 5 సంవత్సరాలు అయితే కనీసం చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో మనకి అప్పటికి హైదరాబాద్ లో ఉన్నా సరే స్టేట్ అప్పుడే డివైడ్ అయినా సరే కనీసం క్యాపిటల్ ఎక్కడో డిసైడ్ చేశారు, ల్యాండ్ పూలింగ్ చేశారు, డిజైన్ చేశారు, కొంచెం ఎగ్జిక్యూషన్ కూడా చేశారు. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు చాలా చేశారనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేయలేదని చెప్పి ప్రజలకు కూడా నమ్మబలికాడు. ఈయన వస్తే ఏదో పొడి చేస్తాడు అనుకున్నారు, తీసుకొచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు సార్. కనీసం క్యాపిటల్ని కట్టడం కాదు కదా, చెడగొట్టడం చేశారు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్తగా వైజాగ్ డ్రామా అనేది మొదలెట్టాడు. నిజంగా ఈయనకి వైజాగ్ కట్టుకోవాలంటే ఈ 5 సంవత్సరాలు ఏం చేసావు వైజాగ్లో కట్టకుండా? ఇప్పుడు దాకా నువ్వు వైజాగ్లో కట్టింది ఏంటి? ఈరోజు ఇన్వెస్టర్ సమ్మిట్లోకి వచ్చి ఏం చెప్తాడు, నేను అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ అమరావతి కట్టాలంటే 1000 కోట్లు అవుతాయి, 1,00,000 కోట్లు అవుతాయి, అంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి నేను దానికి వ్యతిరేకం. అదే వైజాగ్లో అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఏంటంటే చిన్న టచ్అప్స్ చేస్తే చాలు అని చెప్పి కొన్ని గ్రాఫిక్స్ రిలీజ్ చేశాడు సార్. ఆ గ్రాఫిక్స్ కూడా కోడికత్తిలా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. కోడికత్తిని చూపిస్తానికి ఎలా ఉంటాయో అలాంటి ఐకానిక్ బిల్డింగ్స్ కొని డిజైన్ చేశాడు ఆయన గుర్తుగా. కాకపోతే ఈయన చెప్పేది ఏంటి, పోయినసారి నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, అమరావతిలోనే ఉంటానని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను వైజాగ్లోనే ఇల్లు కట్టుకుంటున్నాను, రేపు పొద్దున ప్రమాణ స్వీకారం కూడా గెలిస్తే మళ్ళీ వైజాగ్లోనే చేస్తానంటాడు. ఎన్నిసార్లు జనాలను ఇలా మోసగిచ్చి రాజకీయాలు చేస్తూ ఉంటాడు, అలాగే ప్రజలు ఎన్నిసార్లు నమ్ముతూ ఉంటారు వీటిని. యాక్చువల్ గా 2014 అప్పుడే ఆ, జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పేయాలి. హ్మ్. అమరావతిలో క్యాపిటల్ పెట్టడం నాకు ఇష్టం లేదు, వేరే క్యాపిటల్ కావాల్సిందే అని. ఆ విషయం ఆ రోజు చెప్పలేదు. ఆ రోజుకి ఉన్న పరిస్థితులు ఆయనకు అట్లా ఉన్నాయి. నేను ఆ తర్వాత క్యాపిటల్ డిసైడ్ అయింది, అందులో ల్యాండ్ పూలింగ్ దగ్గర అసలు నరేంద్ర మోడీ కూడా నేను డొలేరో సిటీ కోసం ల్యాండ్ పూల్ చేయడమే పెద్ద కష్టమైపోతే ఏంటి వీళ్ళు ఇక్కడ ల్యాండ్ పూల్ చేసేది, వాళ్ళ దగ్గర సింగిల్ రూపాయి డబ్బులు లేవు, మనం ఎటుబడి వీళ్ళకి సహకరించాం కాబట్టి వాళ్ళ అమరావతి అవ్వదు, ఏమి ఉండదు, వాళ్ళ బూడిదేం లేదు, అందుకని వాళ్ళు అక్కడ ఫిక్స్ చేసుకుంటే చేసుకోమను అని వాళ్ళు ఆ రోజు అప్రూవల్ ఇచ్చేశారు. లేదా ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు ఇలా ల్యాండ్ పూల్ చేస్తాడు, ఒక్క రూపాయి లేకపోయినా కూడా ల్యాండ్ పూలింగ్ ఇన్ని వేల ఎకరాలు అవుద్ది అని అనుకుని ఉంటే గనక అసలు అమరావతిని ఆడ పెట్టకుండా ముందుగానే అడ్డం పడి ఉండేవాళ్ళు. ఇక్కడ రెండు అసెంబ్లీలోను అటు కౌన్సిల్లోను దాన్ని ప్రతిపాదన చేయటం, ఆమోదించటం, పైకి పంపించటం, అక్కడ కూడా 2 సభల్లోనూ ఆమోదింపబడటం, ఆ తర్వాత దీన్ని అమరావతి క్యాపిటల్ గా డిసైడ్ చేయటం అన్ని జరిగినాయి. ఇన్ని జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి మార్చటం అనేది కల్లో మాట. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు రేపు రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి గట్టిగా సీట్లు పట్టాలి అని అంటే వైజాగ్ క్యాపిటల్ అంటే బాగుంటది అని. యాక్చువల్ గా ఆ క్యాపిటల్ నేను వైజాగ్ కి తీసుకొస్తున్నానంటే భయపడుతోంది ఆ, ఉత్తరాంధ్ర ప్రజలే. మొన్ననే వైవి సుబ్బారెడ్డి, ఆ, ఎవరు సుబ్బారెడ్డి అట ఇక్కడికి వచ్చేసాడు, ఇది అంతా నా నా భూమి అంటున్నాడు, ఎక్కడో తంతానని చెబితే వెళ్ళిపోయాడు, ఏంటి ఈ కడప నుంచి ఈ రెడ్లందరూ వచ్చి మన మీద పట్టం ఏంటని ధర్మాన ప్రసాద్ అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? వైజాగ్ వచ్చి వాళ్ళు ఎనగబెట్టిన భాగవతం ఏంది అందరికీ తెలుసు కాబట్టి. అదే స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు, ఏదో అసెంబ్లీ సాక్షిగా. మాది ఎంత వెనకబడింది, రైక గుడ్డలు కూడా వేసుకోలేని ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు, ఇదంతా అభివృద్ధి చెందాలి, ఆడికో వెళ్ళాలి అంటే క్యాపిటల్ ఏడికి రావాలి, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు పెట్టి తీరి వైజాగ్ కనుక క్యాపిటల్ తీసుకొస్తే మా వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందుతారు అని చెప్పాడు. ఇప్పుడు ఆయనే ఏడపోయాడో తెలియదు, ఆయనకి సీట్ ఉందో లేదో కూడా కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఆ అభివృద్ధి ఆడికి పోతుందో తెలియదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పుడు 3 రాజధానులు ఎత్తుకుంది కదా, కాకపోతే బిల్లు పెట్టాడు, ఉపసంహరించుకున్నాడు. ఆ బిల్లు ఇప్పుడేం యాక్టివ్ లో లేదు, ఉపసంహరించుకున్నాడు. రాజధాని అమరావతి అనేది మళ్ళీ కరాఖండి అందరికీ తెలిసింది. ఇప్పుడు వైజాగ్ ఒక్కటే అంటాడు చూడండి. ఇప్పుడు 3 రాజధానులు ఉండవు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, ఇక్కడ ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ అవుతుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అవుతుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అవుతుంది, 3 ప్రాంతాలు. ఈ డ్రామా లేదు ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ వైజాగే. దానికోసం గ్రాఫిక్స్ తయారు చేసి దాన్ని పెట్టడం, టచ్అప్ చేస్తాను అని అంటే. ఇప్పుడు విచిత్రమైన విషయం చెప్పనా?
జగన్మోహన్ రెడ్డికి వైజాగ్ లో ఇల్లు ఉందా? మీరు చెప్పండి. కడతాడు సార్, ఆయనకి ఎంతసేపు ప్యాలెస్ కట్టడం. ప్యాలెస్ అది గవర్నమెంట్ ప్యాలెస్. ఋషికొండకు బోడి కొట్టి కట్టింది గవర్నమెంట్ డబ్బులతోటి, గవర్నమెంట్ కోసం కట్టిన ప్యాలెస్ అది. జగన్మోహన్ రెడ్డి కోసం కాదు కట్టింది అది. తాడేపల్లిలో అయితే ఆయన సొంతగా కట్టుకున్నాడు. నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పడానికి. వైజాగ్ లో ఇల్లు లేదు జగన్మోహన్ రెడ్డికి. అది గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీ. దాన్ని ఎలాగా ఆయన సొంత ప్రాపర్టీ కింద చేసుకుంటాడు? సీఎం అయితేనే, సీఎం క్యాంప్ ఆఫీస్ పెడితేనే ఆడ ఉండగలుగుతాడు. వేరే ఎందుకు అందులో ఉండలేడు. అది కూడా మొన్న చూడండి, పాపం అంత మోజుపడి అంత బాగా కట్టించుకున్న ఆ ఇంటిని ఆయనే ఓపెనింగ్ చేసుకోలేకపోయారు. మంత్రి రోజా, మంత్రి విడుదల రజనీ తోటి ఓపెనింగ్ చేసుకోవాల్సిన కర్మ పట్టింది. ఎందుకని? నిజంగా కర్మే అన్నది. లేకపోతే ఆయన ఆర్భాటంగా ఓపెన్ చేసుకోవాల్సింది కదా. ఇటు 4 నవ్వులు నవ్వి, అటు 4 నవ్వులు నవ్వి రిబ్బన్ కత్తిరేయాల్సింది కదా. అలాంటిది ఆయనకే ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఆ ఇద్దరు మంత్రులు ఆనందంగా మాకే రిబ్బన్ కట్ చేసే ఛాన్స్ వచ్చేసిందోచ్ అని వాళ్ళు కట్ చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు వైజాగ్ లో క్యాపిటల్ పెడతాను అని అంటే వైజాగ్ ప్రజలు సైతం హర్షించట్లేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏదో ఎన్నికల మేనిపులేషన్ ఒకటి చేద్దామని. ఇప్పుడు 2019 ఎన్నికలప్పుడు బీజేపీ వాళ్ళు సహకారం అందించారు. సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి దాడులన్నీ చేసేసి బాగా జగన్మోహన్ రెడ్డికి సహకరించారన్నారు చూడండి. ఇప్పుడు ఆ సహకారం అందకపోతే నా దగ్గర కూడా వ్యవస్థలు ఉన్నాయి కదా. మోడీ అయితేనే చేయగలుగుతాడా? ఆయన దగ్గర సిబిఐ ఉంటే మన దగ్గర సిఐడి ఉంది. మోడీ అయితేనే చేయగలుగుతాడా? ఆయన దగ్గర వేరే ఈడీ ఉంటే మన దగ్గర పోలీసు ఉన్నారు. ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి చూడండి. అక్కడెక్కడో డ్రగ్స్ ఉన్నాయంట అని ఎవడో కంప్లైంట్ పెడతాడట. ఆ కంప్లైంట్ తీసుకొని వచ్చి ఆ ఇళ్లలో సోదా చేస్తారట. మొన్న మంత్రి నారాయణ, మా ఎక్స్ మినిస్టర్ నారాయణ ఇంట్లో జరిగింది ఏంటి చెప్పండి. డ్రగ్స్ కేసులో డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయి అని సోదాలు చేయడానికి వచ్చి డబ్బులు ఎతికారు. వాళ్ళ దరిద్రం, ఆ డ్రగ్స్ దొరకలేదు, డబ్బులు దొరకలేదు. ఆ తరువాత నెల్లూరులో ఉన్న టీడీపీ నాయకుల ఇల్లు మొత్తం ఎతికారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గగ్గోలు పెట్టి అరిశాడు, పోలీసులు పారిపోయారు. ఆయన అరుపుంటేనే పోలీసులు ఎందుకో భలే వెనకడిగేస్తారు చూడండి ఒకసారి. మిగతా ఎవరికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అరిచాడంటే పోలీసులు వెనకడిగి వేయాల్సిందే. అలాంటి పరిస్థితులన్నీ తెచ్చిపెట్టుకున్నాడుగా. ఇప్పుడు కొత్త డ్రామా ఇదొకటి, ఎన్నికల డ్రామా అన్నమాట. ఇలాంటివన్నీ వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయని ఆ వ్యవస్థలను వాడతాం మనం కూడా అని ఆ వ్యవస్థలను వాడటం మొదలు పెట్టాడు. కాకపోతే ఎన్ని డ్రామాలు వేసినా ఏం చేసినా 1% న్యూట్రల్ ఓట్లు తగ్గినాయి అని అంటే మొత్తం గోయిందా. ఇప్పుడు ఏంటి, ఏ పార్టీకి ఉన్న బలం ఆ పార్టీకి ఓట్లు పడతాయి అనుకుందాం. న్యూట్రల్ లో ఉండే 10%, 15% ఉంటారు కదా. వాళ్ళల్లో ఒక చిన్న వేవ్ బయలుదేరితే చాలదా మొత్తం తారుమారు అయిపోవటానికి. అదే రేపు జరగబోతుంది జగన్మోహన్ రెడ్డికి. ఎన్ని డ్రామాలు ఆడినా, వైజాగ్ అని చెప్పినా, కర్నూలు అని చెప్పినా, తాడేపల్లి అని చెప్పినా, ఏం చెప్పినా ఆయన పులివెందులు వెళ్ళటం కన్ఫామ్. ఎందుకంటే హైదరాబాద్ వస్తే మళ్ళీ ఇక్కడ అనకూడదు కానీ ఇక్కడ ఆల్రెడీ ఆయనకి మొగుడు తయారై కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన దోస్తు లేడు కదా హైదరాబాద్ సీఎం గా. వాళ్ళు వేరే వేరే ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయి ఉన్నాడు. అందుకని నాకు తెలిసి లోటస్ పాండ్ కూడా రాడేమో. పులివెందులో వెళ్ళి ఆడకు ప్యాలెస్ కడతారు. లేకపోతే ఉన్నదాన్ని ఇప్పుడు చెప్పాడు కదా, వైజాగ్ కి అలా అలా హంపులు చేస్తే వైజాగ్ క్యాపిటల్ అయిపోయింది అని గ్రాఫిక్స్ ఇచ్చారు చూడండి. అలాగే ఇప్పుడు పులివెందులో ఉన్న ఇంటికి అలా అలా హంపులు చేసి ఆడుంటారు. అసలు అలాగే సరే. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎంత మభ్య పెట్టాలని చూస్తాడంటే, ఇప్పుడు వైజాగ్ లో అటు ఇటు రంగులు పూసేస్తేనో ఇది చేసేస్తేనో క్యాపిటల్ అయిపోద్దా? ఇప్పుడు క్యాపిటల్ కావాలంటే ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ ఆఫీసులు కట్టాలి, గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలి, సచివాలయం కట్టాలి. అవన్నీ కట్టడానికి ఎక్కడ సిటీ మధ్యలో కడతావా? సిటీ ఉంది అక్కడ, కానీ సిటీ మధ్యలో నువ్వు కట్టగలవా? నీకు అసలు అంత ప్లేస్ ఉందా? గవర్నమెంట్కి ప్లేస్ ఉందా? కొనాలంటే ఎంత అవుతుంది? ఎన్ని లక్షల కోట్లు అవుతాయి అక్కడ? ఎప్పుడైనా కొత్త నగరం వచ్చినప్పుడు ఏమవుద్ది? సిటీ బయటే వస్తుంది అది. ఈ రోజు హైదరాబాద్ లో సైబరాబాద్ వచ్చినా సరే సిటీ బయట రావడం వల్లే కదా అంత డెవలప్ అయింది. ఇంత జ్ఞానం లేకుండా అంటే ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ఏది పడితే అది మాట్లాడేసి ప్రజల్ని కన్విన్స్ చేసేద్దాం, అబద్ధాలు చెప్పేద్దాం అనే దాంట్లోనే ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్రానికి పనికొచ్చేది కానీ, రాష్ట్రానికి ఎంత కొంత ప్రయోజనం చేకూర్చేది కానీ చేద్దామన్న ఆలోచనే లేదు ఆయనలో. చూడాలి సార్ ప్రజలు దీన్ని ఎలా రియాక్ట్ అవుతారో. ఎందుకంటే నిజంగా ఇంట్రెస్టింగ్, వైజాగ్ ప్రజలు ఎప్పుడు కూడా చాలా వైజ్ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు నాకు తెలిసి క్యాపిటల్
ఆ క్యాపిటల్ ఇంకెక్కడ అనౌన్స్ చేసినా సరే ఆ లోకల్ గా చాలా మటుకు అప్రిషియేషన్ వచ్చేదేమో. వైజాగ్ ప్రజలు ఒక్కళ్ళే కొంచెం తెలివిగా ఆలోచించి వీళ్ళు మనం దోసేయడానికి వస్తున్నారు తప్ప మన మీద ప్రేమతో రావట్లేదని మాత్రం బాగా అర్థమైందన్నమాట. సో అవును. డెఫినెట్ గా రేపు పొద్దున వైజాగ్ లో రాబోయే ఎన్నికల ఫలితాలు, ఉత్తరాంధ్రలో ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నిజం. జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ గానే ఉంటాయి. నేను క్యాపిటల్ అని చెప్పినా కూడా వీళ్ళు నన్ను నమ్మలేదు ఏమిటబ్బా అని. అదే అదే ఆయన ఎందుకంటే ఆశ్చర్యపోతారు. అదే ఇంత ఇంత కమిట్మెంట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ఇన్నాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏం చేశాడు? కనీసం కదిలిచ్చాడు దాన్ని. అవును. సో ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక రోజు ముట్టుకోలేదు, ఇంకా వచ్చి దానికి ఏదో రంగులు దిద్దుతాను, హద్దులు దిద్దుతాను, చమక్కులు చేస్తానంటే జనాలు ఎక్కడ నమ్ముతారు? చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.